నేను శాసనసభలో మాట్లాడా, 2 శాసనసభలో. నువ్వు నెల్లూరులో కూర్చొని, నువ్వు కరోనా హౌస్లో కూర్చొని నువ్వు వాడిన భాష ఏంటి? దరిద్రుడా, అష్టదరిద్రుడా. ఏంటి ఆ కొవ్వైంది అంట. ఆ ఫ్యాట్ తగ్గి తీసుకునేదానికి బేరియాట్రిక్ ఆపరేషన్ చేయించుకొని కండలంతా తీసేసావు కదా, తొడల్లో భుజాల్లో దాదాపు 20 కేజీలు కండలు కోసేశారు కదా. మళ్ళీ ఏంటి ఆ పొగరు? ఎవరిని అంటే ఒప్పుకుంటారు? మా సేతిగాన్ని అంటే ఒప్పుకుంటారా? మన తోటి బిడ్డలే కదా వాళ్ళు. ఎవరిని అంటావు నువ్వు? నిన్న హైదరాబాద్కి పోయినావు, నేను ఎక్కడికి పారిపోలేదన్నావు. టీవీ నేను వచ్చి ఇంటర్వ్యూ చేశాడు. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఒక మాట అడిగారు, సోమిరెడ్డి నీ మీద ఆరోపణ. దానికి ఏం నువ్వు వాడిన భాష ఏంటి? నేను ఇక్కడ చెప్పాలా? ఇప్పుడు నేను చెప్పేది 1 వీక్ బ్యాక్, 10 డేస్ బ్యాక్. అసలు ఇటువంటి జంతువులు అనాలనా, మనుషులు అనాలి? ఇప్పుడు ఎక్కడ పోయినావప్పా నువ్వు? చెప్పప్పా. నేను పులిని అన్నావు కదప్పా, ఏ కలుగులో అనుకున్నావప్పా? అప్పుడు సరే సుప్రీంకోర్టుకి పోయి బెయిల్ తెచ్చుకున్నావు. ఇప్పుడు మన తొడదెక్కావు. నేను ఎక్కడికి పారిపోయావని కాదన్నావు. ఎక్కడికి పోయినావు చెప్పు. నీ స్నేహితులు ఎంతమంది బాధపడిపోతున్నారు నువ్వు లేకపోయేటప్పటికి? నువ్వు రా. ఒకవేళ నువ్వు జైలుకి పోతే, అక్కడ వల్లభనేని వంశీ ఉన్నాడు, ఇక్కడ ఒక 3-4 నీ తోటి ముద్దాయిలు జైలుకి పోయి ఉన్నారు. వాళ్ళని గట్టిపిస్తాం. నేను నిన్న ప్రొద్దుటూరు ఇన్ఛార్జ్ లాస్ట్లో సీటు మనం మార్చాం. కూర్చొని దీని గురించి చెప్తూ ఒక మాట అన్నాడు. అన్న, అబ్స్కాండ్ కావటం, నా మీద కేసు పెడితే నేను 20 రోజులు 25 రోజులు కనపడకుండా పోయినాను, అంతకంటే నరకం లేదు. నేను జైలుకి పోతే 2వ రోజు 3వ రోజు బీటెక్ రవీంద్రారెడ్డిని కూడా పంపించారు. ఆయన కూడా వచ్చేటప్పటికి ఇద్దరం ఒకే రూమ్ లో చెరువుకు పెట్టేసుకొని కొనుక్కున్నాము. తోడుగా టైం పాస్ అయిపోయింది. అబ్స్కాండ్ నేను తప్పించుకొని తిరిగేటప్పుడు సైరన్ అని పెడితే కొంటేలు వచ్చేది. ఎవరైనా పక్కింట్లో ఏదైనా సౌండ్ అని పెడితే నాకు నిద్ర పట్టేది లేదు. నిద్ర లేని రాత్రులు అనుభవించాను. క్రెడిట్ కార్డు ఏదైనా కొనాలంటే క్రెడిట్ కార్డు ఉపయోగించడానికి లేదు. ఆ బ్యాంకులో డ్రా చేసినట్టు, ఎక్కడ డ్రా చేసినట్టు వచ్చేస్తుంది. అందుకని డబ్బు జేబులో పెట్టుకోవాలా? అటువంటి పరిస్థితి మాత్రం వద్దన్నా. మీ వాడు బయట తప్పించుకొని తిరగాలా, నరకం అనిపించాలా? ఇంట్లో భార్య, బిడ్డలు, స్నేహితులు ఎవరితో మాట్లాడడానికి లేదు. ఆఖరి నా కారు డ్రైవర్ కూడా ఉన్నాడు. ఇన్ కేసు అదే ఈయన ఒక డ్రైవరు ఒక నంబర్ ఏదో దొరికింది, ఫోన్ చేశారు. ఏమయ్యా నువ్వు ఈ నంబర్కి కాల్ వచ్చింది నీ నుంచి అంటే, అయ్యా నేను ఊబర్ డ్రైవర్ని అయ్యా అంటే, ట్యాక్సీ డ్రైవర్ని. ఒక ఆయన ఎక్కాడయ్యా, లావుగా గుండుగా ఉంటాడు. నీ ఫోన్ నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది అన్నాడు. ఇచ్చాను. మాట్లాడేసి మళ్ళీ నాకు ఇచ్చేసాడయ్యా, దిగిపోయినాడయ్యా. ఎవరైనా ఈ అప్ప, ఈ బ్రో తోడేరప్ప. అన్నా, ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా. ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా? ఆఫర్స్ ఏం లేవు. అదేంటన్నా, పండగల టైము, ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా? ఆఫర్స్ కాదు, మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. 25 సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు. పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళా. ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా 0% EMI ఫైనాన్స్ పొందవచ్చు. విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మ ఫర్నిచర్ మాల్, మినీ బైపాస్ రోడ్, మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర, నెల్లూరు. కాల్ 8341870707.